హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 33 ఎపిసోడ్. కాన్షియస్ అండ్ ఎనర్జీ క్రియేట్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీ చైతన్య శక్తి సృష్టిస్తుంది. మీ వాస్తవం అంటే మీరున్న స్థితి అని అందరూ అనుకుంటారు. కానీ మీ చైతన్య శక్తి సృష్టించేది మాత్రం అంతరంగంలో నుంచి వచ్చే వాస్తవాన్ని అనే విషయం మరవద్దు. అంటే మీకు తెలియకుండా మీరు గతంలో కోరుకున్న భావాలు లేదా కోరికలు అవన్నీ అప్పుడు మీరు వాస్తవంగా కోరుకున్నవే. వాస్తవాన్ని మీకు తెలియకుండానే అంతర్లీనం కోరికల రూపంలో ఒక అద్భుతమైన శక్తి సృష్టిస్తుంది అనేది రహస్యం. ఈ రహస్యాన్ని మీ వద్దే ఉంచుకోండి, ఎందుకంటే అవి మీ చేతన మనస్సు నుండి వెలువడినది కాదు. నిద్రణమైన స్థితిలో మీకు తెలియకుండా మీ మనస్సు కోరుకుంది, కావున అవి ఖచ్చితంగా నిజమవుతాయి. మీరెప్పుడూ రాసి పెట్టుకున్న విషయాలు జరిగిపోయాక మీకు తర్వాత గుర్తుకొచ్చి ఇది ఇంతకు ముందు నేను అనుకున్నదే అని ఎన్నిసార్లు ఆశ్చర్యపోయిన సంఘటనలు మీ జీవితంలో చాలా చూసే ఉంటారు. అంటే ఇక్కడ మీరేమి కోరుకోవడం లేదు, మీ అవసరాలన్నీ ఆ విశ్వం ద్వారా మీ చైతన్య శక్తి మాత్రమే తీరుస్తుంది. కాబట్టి మీకు కావాల్సినవి మీరు సృష్టించుకోవడమా, ఊహించుకోవడమా ఇలాంటివి మర్చిపోండి. ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ ఏం కావాలో ముందుగానే నిర్ణయించడం జరుగుతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ కోసం ప్రకృతి నియమించింది. మీకు వర్షం పడాలని మీరు కోరుకున్నారా, లేదా సమయాన్ని బట్టి కరుస్తుంది? అలాగే ప్రతిదీ జరగడానికి ఒక కార్యకారణం సంబంధం ఉంటుంది. అలాగే మీ కర్మకు కూడా దేనికి నెరవేరకండి, అన్ని సక్రమంగానే ముగుస్తాయి. నమ్మండి, అదే జరుగుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు ఈ స్టోరీ పూర్తిగా ఫాలో అవుతున్న వాళ్ళకే అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి. ఒక్కొక్కటిగా మీరు విన్నప్పుడు తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ సబ్జెక్టు, ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత చాలామంది సక్సెస్ అయ్యారు. అలాగే చాలామంది ఎన్నో డబ్బులు సంపాదించారు. ఎంతో కొందరు ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్ అయిన వాళ్ళకన్నా సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ. సో మీరు కూడా సక్సెస్ కావాలి అంటే కొన్ని రోజులు మీరు అన్నీ పక్కన పెట్టి ఈ సబ్జెక్టులోకి ఒక 6 నెలలు ప్రయత్నించండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.